నమస్కారం. ఈనాటి వార్తా విశేషాలు. పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, రైతు సంక్షేమం, సాగునీరు, తాగునీటి సమస్యల పరిష్కారంతో పాటు గత ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. ఆక్వా రైతుల కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామని ప్రకటించిన సీఎం వైసీపీ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సిద్ధాంతంలో నిర్వహించిన కార్యక్రమంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల భవిష్యత్తు బాగు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు. భవిష్యత్తులో తాగునీరు, సాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునే బాధ్యతను మంత్రి రామానాయుడికి అప్పగించినట్లు తెలిపారు. గోదావరి జిల్లాలు ఎప్పుడూ ఆహ్లాదకరంగా ఉంటాయని, పంటల సాగులో ఇక్కడి రైతులకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని సీఎం కొనియాడారు. పరిశ్రమల కోసం ఇతర ప్రాంతాల్లో భూములు ఇవ్వడానికి ముందుకొచ్చిన గోదావరి జిల్లాల్లో మాత్రం ప్రజలు తమ భూముల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటారని పేర్కొన్నారు. ఆక్వా రైతుల సంక్షేమం కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించనున్నట్లు ప్రకటించిన చంద్రబాబు గత ప్రభుత్వ హయాంలో ప్రశాంతంగా ఉన్న జిల్లాలో ప్రజల మధ్య విభేదాలు సృష్టించారని ఆరోపించారు. ఇంకో పక్క మీరు అన్నారు, చెప్పినప్పుడు అందరూ కూడా చప్పట్లు కొట్టారు. 24 గంటల్లో ధాన్యం ఇచ్చిన వెంటనే మీ అకౌంట్లో డబ్బులు వేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను. వేసారా లేదా అకౌంట్ కూడా తెప్పిస్తున్నాం. మళ్ళా ఒకప్పుడు మీ ఊర్లో పండిన ధాన్యం మీ ఊర్లో రైస్ మిల్లుకి ఇవ్వకుండా ఈస్ట్ గోదావరిలో ఇచ్చేవాళ్ళు. ఈ తణుకుకు వచ్చి నేనే పెద్ద గొడవ చేశాను. ఈరోజు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి వేరే జిల్లాలకు పోయే పని లేకుండా మీ ఊరు భూమి, మీ భూమిలో పండిన పంట నియరెస్ట్ రైస్ మిల్లుకి ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టాను. గోనె సంచులు సమస్యలు లేకుండా చేశాం. రాబోయే రోజుల్లో ఇంకా ఆధునీకరణతో ముందుకు పోవాలి. నిన్నే కేంద్ర మంత్రితో కూడా మాట్లాడాను. అవసరమైతే రైస్ మిల్ దగ్గరనే సైలోలు పెట్టి బియ్యం మన రైస్ గారి అక్కడికి వెళ్తే ప్యాడీ వెళ్తే అక్కడనే ప్రాసెస్ చేసి అక్కడనే కానీ అందులో వేసి పెడితే వేర్ హౌసింగ్ కూడా పోయే పని లేకుండా నేరుగా గ్రామాలకు పీడీఎస్ కింద డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళిపోతుంది. అలాంటి వినూత్నమైన కార్యక్రమాలకు ఆలోచిస్తున్నాం. ఇంకో పక్కన స్టీమ్ రైస్ కూడా కావాలని చెప్పి అడిగాం. దానివల్ల ఎక్కడా ఇబ్బంది లేకుండా తినడానికి బాగుంటుంది. అదే మరి రీసైక్లింగ్ చేయకుండా వినియోగదారులే ఉపయోగించుకునే పరిస్థితి వస్తుంది. దానికి కూడా శ్రీకారం చుడతాం. ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది. రేపు నుంచి ఒక వారం రోజులు మేము ఏం చేసామో చెప్పాలనుకుంటున్నాం. మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంది. 12 ఏళ్లుగా ఆయన ముఖ్య ప్రధానమంత్రిగా ఉన్నాడు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం 2 ఏళ్ల నుంచి ఉన్నాం. నేను 4వ ముఖ్యమంత్రి. అనేక ఇబ్బందులు ఉన్నాయి. విధ్వంసం అయింది. విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడేసే పరిస్థితికి వచ్చాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఎవరో పెట్టుబడి పెట్టకుండా పారిపోయిన పరిస్థితి. పిల్లలకు ఉద్యోగాలు లేవు. పోలవరం జిల్లా నేలకోట, పుడిపల్లి ప్రాంతంలో సంచరిస్తున్న పులి కదలికలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక హనుమాన్ బృందాలు ఆదివారం రాత్రంతా విధులు నిర్వహించాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యాలయ అధికారులు ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని ట్వీట్ చేశారు. డ్రోన్ నిఘా, క్షేత్రస్థాయి సిబ్బంది, వన్యప్రాణి నిపుణులు, పశువైద్య నిపుణుల సమన్వయంతో పులి కదలికలను గ్రామాలకు దూరంగా ఉంచడంతో అధికారులు విజయవంతమయ్యారు. ప్రస్తుతం పులిని నేలకోట, పుడిపల్లి కొండల పరిధిలోని పరిమితం చేసినట్లు అధికారులు తెలిపారు. పులిని సురక్షితంగా బంధించడంతో పాటు ప్రజల ప్రాణ, ఆస్తి భద్రత కాపాడమే ప్రధాన లక్ష్యమని డిప్యూటీ సీఎం ఆదేశించారు. తూర్పు గోదావరి జిల్లాలో పెద్ద పులి సంచారం స్థానికంగా భయాందోళనను రేకెత్తిస్తుంది. జిల్లాలోని సీతానగరం మండలం పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి తిరుగుతున్నట్లు అటవీశాఖ అధికారులు ధృవీకరించారు. అటవీశాఖ అధికారుల సమాచారం మేరకు రాయదుర్గం కొండ ప్రాంతంతో పాటు పురుషోత్తపట్నం, నేలకోట, ఆవు పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి అడుగుజాడలను అధికారులు గుర్తించారు. అంతేకాకుండా మన్యంలో ఒక అడవి పంది పిల్లతో కలిసి పులి ఉన్నట్లుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న దృశ్యాలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ వీడియోలు స్థానిక ప్రజల్లో మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. పులి సంచారం నేపథ్యంలో ఈ ప్రాంతానికి సమీపంలో ఉన్న పురుషోత్తపట్నం, నాగంపల్లి, చీపురపల్లి, చిన్నకొండెపూడి, పెదకొండెపూడి గ్రామం ప్రజలతో పాటు
సీతానగరం మండలం ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు హెచ్చరిస్తున్నారు. పసిఫిక్ ప్రాంతాన్ని భారీ భూకంపం వణికించింది. ఫిలిప్పీన్స్ లోని మిండనావ్ ప్రాంతంలో సంభవించిన శక్తివంతమైన భూకంపం కారణంగా సునామీ ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరించారు. పలు దేశాల్లో అత్యవసర చర్యలు చేపట్టగా తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పసిఫిక్ ప్రాంతం మరోసారి భారీ భూకంపంతో వణికిపోయింది. ఫిలిప్పీన్స్ లోని మిండనావ్ ప్రాంతంలో ఈ రోజు తెల్లవారుజామున సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతతో నమోదైంది. భూకంప ప్రభావంతో పలు భవనాలు దెబ్బతిన్నట్లు సమాచారం. ప్రాథమిక వివరాల ప్రకారం ఒకరు మృతి చెందగా పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. భూకంప తీవ్రత అధికంగా ఉండటంతో ఫిలిప్పీన్స్ తో పాటు ఇండోనేషియా, పలావు, తైవాన్, పపువా న్యూ గినియా దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయా దేశాల ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. సముద్ర తీర ప్రాంతాల్లో అత్యవసర సేవలను అప్రమత్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థులను ఖరారు చేస్తూ సోమవారం నామినేషన్ల ప్రక్రియను పూర్తి చేసింది. అమరావతిలోని అసెంబ్లీ భవనంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్ వనితారాణికి సానా సతీష్, భాష్యం రామకృష్ణ మరియు చింతకాయల విజయ్ తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా కూటమికి చెందిన కీలక నేతలు హాజరై ప్రతిపాదకులుగా సంతకాలు చేశారు. రాజ్యసభ ఎన్నికల రేసులో అభ్యర్థుల నామినేషన్ల ఘట్టం అట్టహాసంగా సాగింది. టీడీపీ అభ్యర్థులుగా బరిలో నిలిచిన సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ తన నామినేషన్లను అధికారికంగా దాఖలు చేశారు. సానా సతీష్ నామినేషన్ పత్రాలపై చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, పంతం నానాజీ, తంగిరాల సౌమ్య ప్రతిపాదకులుగా సంతకాలు చేశారు. భాష్యం రామకృష్ణ తరపున మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు బి రామాంజనేయులు, కొలిశెట్టి శ్రీనివాస్, శ్రీరామ్ తాతయ్య మద్దతు తెలిపారు. చింతకాయల విజయ్ నామినేషన్ ను మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, సుందరపు విజయ్ కుమార్, బోడే ప్రసాద్ సమర్థించారు. ఏపీ అసెంబ్లీ భవనంలో జరిగిన ఈ నామినేషన్ల ప్రక్రియ కూటమిలోనే సమన్వయాన్ని ప్రతిబింబిస్తోంది. నామినేషన్ల దాఖలతో అభ్యర్థుల రేసులో వేడి మొదలైంది. అర్చక నియామక ప్రక్రియను 3 జోన్లుగా విభజించి నిర్వహిస్తున్నామని, ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పూర్తి పారదర్శకతతో చేపడుతున్నామని దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ భర్తీ ప్రక్రియ సాగుతోందని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్న 344 అర్చక పోస్టుల భర్తీ ప్రక్రియ సుదీర్ఘ విరామం తర్వాత పునఃప్రారంభమైంది. విజయవాడలోని మాడపాటి గెస్ట్ హౌస్ లో దేవాదాయ శాఖ కమిషనర్ ఆధ్వర్యంలో సోమవారం నుంచి అభ్యర్థులకు మౌలిక ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. మొత్తం 344 పోస్టులకు గాను సుమారు 5,500 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ భర్తీ ప్రక్రియ సాగుతోందని, అభ్యర్థులకు చివరి నిమిషం వరకు తమ ఇంటర్వ్యూ జోన్ తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నామని కమిషనర్ కె రామచంద్ర మోహన్ పేర్కొన్నారు. ఇదే సమయంలో దేవాదాయ శాఖ భూములు భద్రంగా ఉన్నాయని, భక్తులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కమిషనర్ స్పష్టం చేశారు. నిర్వహించిన సందర్భంలో రాష్ట్రంలో అన్ని ఆలయాల్లో ఖాళీగా ఉన్న వైదిక సిబ్బంది పోస్టులన్నీ కూడా భర్తీ చేయవలసిందిగా ప్రత్యేకంగా ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగా రాష్ట్రంలో అన్ని 6A దేవాలయాల్లోని వైదిక సిబ్బందికి సంబంధించిన ఖాళీలు ఏవైతే ఉన్నాయో వివరాలన్నీ సేకరించడం, వాటి భర్తీకి ప్రత్యేకంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం, దాని మీద ప్రభుత్వం సెంట్రలైజ్డ్గా పూర్తి పారదర్శకత కోసం ప్రతిభకే పట్టం కట్టే విధంగా కేవలం ప్రతిభ ఆధారంగా ఎంపిక జరగాలనే ఉద్దేశంతో సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్, ఏకీకృత రిక్రూట్మెంట్ చేపట్టాలని ఆదేశించడం జరిగింది. అందుపై సంబంధిత వేదపారాయణదారులు కానీ వేదపారాయణదారులు వివిధ శాఖలు, అదేవిధంగా అర్చకులు, పరిచారికలు, ఉపనిషత్ పారాయణదారు, రామాయణ పారాయణదారు, సప్తశతి పారాయణదారు, చండీ పారాయణదారు, ఇటువంటి అన్నిటికీ సంబంధించి దేనికి సంబంధించి ఏ పోస్టుకు సంబంధించిన అర్హతల్ని ఆ విభాగంలో నిష్ణాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఈ అర్హతలను నిర్దేశించుకొని, ఎందుకంటే రెగ్యులర్ రూల్స్లో ఉండేవి కాదు ఈ అర్హతలన్నీ కూడా ఆ సంబంధిత విద్వాంసులను సంప్రదించి అర్హతలను నిర్దిష్టపరచుకొని దాని ప్రకారం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్కి 344 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి. 344 పోస్టులని నోటిఫికేషన్ ఇస్తే దాదాపు 5,000 దగ్గరగా 5,500 మంది అప్లికేషన్లు ఆన్లైన్ ద్వారానే అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. దాదాపు 5,500 మంది దరఖాస్తు చేయడం జరిగింది. మళ్ళీ అవన్నీ కూడా పరిశీలించి వాళ్ళ అర్హతలను పరిశీలించి
అవన్నీ కూడా విభాగాల వారీగా హాల్ టికెట్లు ఇచ్చే ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. అయితే ముందుగా ఫస్ట్ ఫేజ్లో వేదపారాయణదారుల ఎంపిక విధానాన్ని ఎంపిక ప్రక్రియని చేపట్టడం జరిగింది. దాన్ని పూర్తిగా సంబంధిత విద్వాంసులతో బోర్డులు ఏర్పాటు చేయడం జరుగుతుందండి. పారదర్శకత కోసం మల్టీ జోన్ 1 అంటే శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు ఉన్న అభ్యర్థులందరికీ సంబంధించి ఇంటర్వ్యూ బోర్డుల్లో కేవలం విజయవాడలో ఇటీవల ఫుడ్ కోర్టులో జరిగిన విషాద ఘటనలో విద్యుత్ షాక్ గురై మృతి చెందిన సూర్యప్రకాష్ కుటుంబానికి టీడీపీ నాయకుడు గద్దె క్రాంతి కుమార్ 1,00,000 ఆర్థిక సహాయం అందించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇటీవల ఫుడ్ కోర్టులో జరిగిన ప్రమాదంలో విద్యుత్ షాక్ కి గురై మృతి చెందిన 18వ డివిజన్ కు చెందిన పందింటి సూర్యప్రకాష్ కుటుంబాన్ని సోమవారం టీడీపీ నాయకుడు గద్దె క్రాంతి కుమార్ పరామర్శించారు. రాణిగారి తోటలోని వారి నివాసానికి వెళ్లిన గద్దె క్రాంతి కుమార్ కుటుంబ సభ్యులను ఓదార్చి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సూర్యప్రకాష్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం ఆయన తండ్రి మురళికి 1,00,000 నగదు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన గద్దె క్రాంతి కుమార్ కుటుంబానికి ఆసరాగా ఉండాల్సిన సూర్యప్రకాష్ అకాల మరణం తీవ్ర విషాదకరమని పేర్కొన్నారు. విజయవాడ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సూచనల మేరకు తన సొంత నిధుల నుంచి ఈ సహాయాన్ని అందిస్తున్నట్టు తెలిపారు. మే 28వ తారీఖున ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద దురదృష్టవశాత్తు ఆ రోజు వానపడటం, అక్కడ జనరేటర్ నుండి వచ్చే వైర్లు షార్ట్ అవటం, అలాగే కరెంట్ షాక్ కొట్టి ఒక కుర్రాడు చనిపోవడం జరిగింది. సూర్యప్రకాష్ అనే కుర్రాడు 19 ఏళ్ల వయసు కుర్రాడే. మన నియోజకవర్గ ఈస్ట్ నియోజకవర్గ 18వ డివిజన్ నివాసులైన మురళి గారికి ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ఆ అబ్బాయి జస్ట్ ఎంటర్ అయింది. ఆ రోజు నైట్ బిర్యానీ తినడానికి అని వెళ్ళి ఇలాగా దురదృష్టవశాత్తు కరెంట్ షాక్ కొట్టడం జరిగింది. ఇమీడియట్ గా గద్దె రామ్మోహన్ గారు స్పందించి ఆ కుర్రాడి ఫ్యామిలీ మొత్తానికి ఆధారం కుర్రాడే కాబట్టి ఏదో ఒకటి చేయాలని చెప్పి పూనుకున్నారు. సొంత నిధుల్లో నుంచి ఒక 1,00,000 రూపాయలు ఇమీడియట్ గా తీసుకొచ్చి ఇవ్వమని నాకు ఆదేశాలు పంపించారు. అలాగే డివిజన్ నాయకులంతా కూడా ఇక్కడ కలిసి వచ్చి అన్ని విధాలుగా ఈ కుటుంబానికి సపోర్ట్ ఉండాలని చెప్పి కోరటంతో గద్దె రామ్మోహన్ గారు కూడా ఈ విషయాన్ని తప్పకుండా సీఎం ఆఫీసుకి తీసుకెళ్లటం, అలాగే కలెక్టర్ ఆఫీసుకి కూడా తీసుకెళ్లి ఇంకా ఏదో ఒక రకంగా ఉపాధి కలిగేటట్టు చేద్దామని చెప్పి కూడా ఆయన మాట ఇవ్వటం జరిగింది. ఇలాగా ఈ యాక్సిడెంట్లు అనేవి చాలా తక్కువ శాతం జరిగినా కానీ ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవాళ రేపు. ఎందుకంటే వచ్చేది వానాకాలం, వడగళ్ళు ఇవన్నీ పడే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఆయన చేసిన సహాయం మర్చిపోలేము. మాకు ఇంకా సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ఇంకా ఇచ్చేయాలని కోరుకుంటున్నాము. ఏది ఏమైనా సరే ఆ ఫుడ్ కోర్ట్ వల్ల మా అబ్బాయికి నష్టం జరిగింది. మీరు ఏదో ఒకటి చేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ మమ్మల్ని మాకు కొంచెం ఆదుకోవాలని కోరుకుంటున్నాము. మాకు గద్దె గారి సపోర్ట్ కూడా ఉంది. దాని ద్వారా మాకు ఇంకా కొంచెం ముందుకి ఈ ప్రాజెక్ట్ జరగాలని కోరుకుంటున్నామండి. విజయవాడ నగరంలో ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించారని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సూచించారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును బాధ్యతగా స్వీకరించి క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వత పరిష్కారం అందించాలని అధికారులను ఆదేశించారు. విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కమిషనర్ ధ్యానచంద్ర ప్రజల వినతులను స్వీకరించారు. ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయాల్లో నిర్వహించిన కార్యక్రమాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తూ గతంలో వచ్చిన ఫిర్యాదుల పరిష్కార స్థితిని శాఖాధిపతులతో చర్చించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే సమస్యలను ఆలస్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని సూచించిన కమిషనర్ మున్సిపల్ సేవల కోసం రూపొందించిన పురమిత్ర యాప్ లో నమోదవుతున్న ఫిర్యాదులను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశించారు. ఈ రోజు పీజీఆర్ఎస్ విజయవాడ మెయిన్ ఆఫీస్లో జరుగుతూ ఉంది. అలాగే 3 జోనల్ ఆఫీస్లో, అలాగే ప్రతి సెక్రటరియట్లో కూడా ప్రతి సోమవారం జరిగే పీజీఆర్ఎస్ నడుస్తూ ఉంది. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ సంబంధించిన విషయాలు, అలాగే ఇంజనీరింగ్ సంబంధించిన కొన్ని డ్రైన్ సమస్యలు, అలాగే వాటర్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఈరోజు దృష్టికి తీసుకురావడం జరిగింది. శానిటేషన్ సమస్య, అలాగే హౌసింగ్ ఇష్యూస్. సో దాదాపుగా 336 అప్లికేషన్స్ లాస్ట్ వీక్ రావడం జరిగింది. ప్రతి అప్లికేషన్స్ కూడా విత్ ఇన్ ఎస్ఎల్ఏ పీరియడ్ డిస్పోజ్ చేయడానికి ఎంటైర్ అధికారిత యంత్రాంగము
హెచ్ఓడీస్ ఉండొచ్చు, అలాగే జడ్సీస్ ఉండొచ్చు, అందరూ కూడా కృషి చేస్తున్నారు. ప్రతి అప్లికేషన్ను ప్రతి పెటిషనర్ని కూడా సీరియస్గా తీసుకుంటూ ప్రాబ్లం ఉన్న చోటుకి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ని విని మనం విత్ ఇన్ టైం సాల్వ్ చేయడానికి ఒక సైంటిఫిక్గా డిస్పోజ్ చేస్తున్నాము. అలాగే ముఖ్యంగా బిహేవియరల్ ఆస్పెక్ట్, అలాగే పబ్లిక్ పర్సెప్షన్ పాజిటివిటీ పెంచడానికి కూడా మనం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు. సార్ బిజినెస్ రోడ్ హ్యాకర్స్ వచ్చారు సార్, సంబంధించి హైకోర్టులో డైరెక్షన్స్ ఉన్నాయి. మనము ప్రాపర్గా హైకోర్టు ఆర్డర్స్ని ఫాలో చేస్తున్నాము. హైకోర్టులో ప్రత్యేకంగా స్టెప్ బై స్టెప్ ఏం చేయాలని చెప్పడం జరిగింది. ఎవరెవరు అన్ఆథరైజ్డ్గా ఉన్నారో వాళ్ళకి నోటీస్ ఇచ్చి రీలొకేట్ చేయండి అని చెప్పడం జరిగింది. తీయడం కాదు, రీలొకేట్ చేస్తాము. ఆల్రెడీ టౌన్ వెండింగ్ కమిటీలో మనము జోన్స్ ఫైనలైజ్ చేసాం కాబట్టి దగ్గరున్న గ్రీన్ జోన్స్కి వాళ్ళు రీలొకేట్ చేస్తాము. ఉన్నవాళ్ళు కంటిన్యూ చేస్తాము, దాన్ని అఫిడవిట్ ఫైల్ చేస్తాము. దాని తర్వాత హైకోర్టు ఆర్డర్ బట్టి మనకు ఇంకా ఫ్యూచర్లో ఏం చేయాలి అనేది దాన్ని బట్టి వెళ్తాం తప్ప ఇది కంప్లీట్లీ హైకోర్టు ఆర్డర్ ప్రకారంగా ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఎస్యూడీఎం ద్వారా టౌన్ ప్లానింగ్ వాళ్ళ సపోర్టు అలాగే పోలీస్ సపోర్ట్తో కూడా చేయాలని ప్రత్యేక ఆదేశాలు ఉన్నాయి కాబట్టి దాని పరంగా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము. సో జోన్స్ ప్రకారంగా అలొకేట్ చేసి ఈ ప్రాబ్లమ్ని లాంగ్ టర్మ్లో సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. ధన్యవాదాలు. సో మనకి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో మనకి వచ్చే మాన్సూన్కి అన్ని రకాల చర్యలు కూడా మనం తీసుకున్నాము. ముఖ్యంగా గుర్రపుడెక్క ఎక్కడెక్కడ ఉందో ఆ బుడమేర ఉండొచ్చు, 3 కెనాల్లో ఉండొచ్చు, రివర్లో కూడా ఎక్కడ పెండింగ్ గుర్రపుడెక్కస్ ఉన్నాయో అన్నీ కూడా తీయడం వరకు చర్యలు తీసుకున్నాము లాంగ్ ఆమ్తో. అలాగే డీసిల్టింగ్, ముఖ్యంగా ఎండ్ టు ఎండ్ డీసిల్టింగ్ పైన ప్రత్యేక దృష్టి పెట్టాలి. లాస్ట్ 1 year నుంచి కూడా చూస్తున్నాము. ఇప్పుడు చూస్తుంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చాలా రోడ్స్ కూడా వర్షం వచ్చినా కూడా ఇనండేట్ అవ్వట్లేదు. సో కొన్ని పాయింట్స్ మనము పర్మనెంట్ స్టాగ్నేషన్ నుంచి బయట తీయడం జరిగింది. సో అలాగనే వచ్చే వర్షానికి మాన్సూన్ యాక్షన్ ప్లాన్ కింద దాదాపుగా 12 కోట్లు శాంక్షన్ కూడా ఇస్తూ దానికి సంబంధించిన పంపింగ్, అలాగే పైనుంచి ఏమైనా పులిచింతల నుంచి లేదా బుడమేరు నుంచి వాటర్ రిలీజ్ చేసినా కూడా ఈ డౌన్ స్ట్రీమ్ ఏరియాస్లో అలర్ట్ పెడుతూ ఎక్కడ కూడా ఎలాంటి నష్టం జరగకుండా 2017లో ప్రభుత్వం నియమించిన జేసీ శర్మ కమిషన్ నివేదికను అమలు చేసి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందే ప్రయోజనాలు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ బేడా బుడగ జంగం వెల్ఫేర్ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షుడు సంకుల సతీష్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొందరు అధికారుల తీరు వల్ల 2008 నుంచి తమకు విద్యావకాశాలు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందే ప్రయోజనాలు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ బేడా బుడగ సంఘం వెల్ఫేర్ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షులు సంకుల సతీష్ కుమార్, జేఏసీ అధ్యక్షుడు పడమంచి శ్రీనివాస్, అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు కొండపల్లి దుర్గారావు తదితరులు పాల్గొని మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తున్న బుడగ జంగం కులస్తులకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన ఎస్సీ ప్రాథమిక హక్కులను తక్షణమే కల్పించాలన్నారు. 1956 తర్వాత జీవనోపాధి నిమిత్తం తెలంగాణ నుంచి ఆంధ్ర ప్రాంతానికి వలస వచ్చామని 1976 కేంద్ర సవరణ చట్టం ద్వారా ప్రాంతీయ పరిమితులు తొలగించడంతో తమకు ఎస్సీ హోదా లభించిందన్నారు. గత 18 ఏళ్లుగా అంటరాని వారిగా శరణార్థుల్లా జీవిస్తున్నామని, తమ దయానీయ స్థితిగతులపై 2017లో ప్రభుత్వం నియమించిన జేసీ శర్మ కమిషన్ నివేదికను అమలు చేసే న్యాయం చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ బేడా బుడగ జంగం కుల సంక్షేమ సేవా సంఘం అమరావతి. నా పేరు సంకుల సతీష్ కుమార్. నేను రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. మాది ఎస్సీ జాబితాలో ఉన్నటువంటి 1950లో భారత రాజ్యాంగం గుర్తించినటువంటి ఎస్సీ జాబితాలో ఉన్నటువంటి బేడా బుడగ జంగం ఒక కులం. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1956 నుండి తెలంగాణ ప్రాంతం నుంచి అనేక కుటుంబాలు జీవనోపాధి నిమిత్తం ఆంధ్రప్రదేశ్కి వలస వచ్చి జీవించడం జరుగుతూ ఉంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మా సమస్యను గుర్తించి 1956లో పార్లమెంట్లో చట్టం చేసి బేడా బుడగ జంగం కులాన్ని ఎస్సీ ఆంధ్రాలో కూడా ఎస్సీ కేటగిరీలో ఉంచడం జరిగింది. కానీ 1956 నుండి 1976 వరకు ఆంధ్ర ప్రాంతంలో మా కులం వాళ్ళు సర్టిఫికేట్ తీసుకోవాలంటే మైగ్రేషన్ తెచ్చుకోవాల్సి ఉండేది. కానీ 1976లో భారత పార్లమెంట్లో ఎస్సీ ఎస్టీ అమెండ్మెంట్ జరిగిన తర్వాత ఆంధ్ర ప్రాంతంతో పాటు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ కులాలకు ప్రాంత పరిమితి తొలగించబడింది. 1976 నుంచి మేము మిగిలినటువంటి ఎస్సీ కులాల మాదిరిగానే మాకు అన్ని హక్కులు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాకు కల్పించడం జరిగింది. మరి ఒక వ్యక్తి, మా కులం కానిటువంటి వ్యక్తి, ఒక చంద్రశేఖర నాగం లింగం అనే వ్యక్తి ఒక ఐఏఎస్ పోస్ట్కి సెలెక్ట్ అయినందుకు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది బ్యూరోక్రాట్స్ పెద్దలు కుట్ర చేసి మా కులాన్ని ఎలాగైనా సరే తొలగించాలని చెప్పి
1985లో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో పెట్టకుండా మంత్రిమండలి తీర్మానం చేసి మా కులం మీద మళ్ళీ ప్రాంత పరిమితి విధించమని చెప్పి ఒక లెటర్ కేంద్రానికి పంపించడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఒక కులాన్ని ఎస్సీ జాబితాలో చేర్చాలన్నా, ఒక కులాన్ని ఎస్సీ జాబితాలో నుంచి తొలగించాలన్నా రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ఫాలో కావాలి. కానీ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆర్టికల్ 341ని పూర్తిగా వైలేట్ చేసింది. ఒక ఎంక్వైరీ చేయకుండా విజయవాడలో గ్రేటర్ విజయవాడ పాస్టర్స్ ఫెలోషిప్ సర్వసభ్య సమావేశం ఘనంగా నిర్వహించారు. వందలాది మంది పాస్టర్లు, క్రైస్తవ నాయకులు పాల్గొన్న ఈ సమావేశంలో దేశ శ్రేయస్సు, సమాజంలో నైతిక విలువల పెంపుదల, క్రైస్తవ సమాజ ఐక్యత వంటి అంశాలపై వక్తలు పిలుపునిచ్చారు. విజయవాడలో సోమవారం స్థానిక హోటల్లో గ్రేటర్ విజయవాడ పాస్టర్స్ ఫెలోషిప్ సర్వసభ్య సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి వందలాది మంది పాస్టర్లు, క్రైస్తవ నాయకులు హాజరయ్యారు. సమావేశానికి ముఖ్య అతిథిగా యునైటెడ్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఇండియా కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కోలా ప్రసాద్ పాల్గొని ప్రసంగించారు. గ్రేటర్ విజయవాడ పాస్టర్స్ ఫెలోషిప్ చీఫ్ ప్యాట్రన్ డాక్టర్ దేవా దండల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బిషప్ రక్షణానందంతో పాటు పలువురు ప్రముఖ క్రైస్తవ నాయకులు పాల్గొని దేవుని వాక్యాన్ని బోధించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ క్రైస్తవ సమాజం ఐక్యంగా ఉండి దేశ అభివృద్ధి, సమాజంలో నైతిక విలువల పరిరక్షణ కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. దళిత ఫెడరేషన్ నేషనల్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకించిన ఉద్దేశం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవుల మీద రోజు రోజుకు దాడులు పెరిగిపోతున్నాయి. ఈ దాడుల విషయమే మేము చాలా అన్ని రకాలుగా మేము స్పందిస్తున్నాం. ప్రభుత్వం వారు ఎటువంటి క్రైస్తవుల పట్ల ఒక స్వచ్ఛతైన భావాన్ని ప్రకటన చేయడం లేదు. చాలా దారుణ విషయాలు ఏంటంటే రోజు రోజుకి క్రైస్తవులుగా జరుగుతున్న దాడుల విషయంలో ఒక రకంగా ఆలోచిస్తే ఈ దాడుల్ని ప్రభుత్వం ఏమైనా ప్రోత్సహిస్తుందా అనే ఒక అనుమానం కూడా మాకు ఉంది. దయచేసి గమనించండి. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి క్రైస్తవులపై, క్రైస్తవ సమాజంపై జరుగుతున్న దాడులను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అటు వాటిని చట్టబద్ధంగా కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ క్రైస్తవుల విషయంలో క్రైస్తవుల కొరకు ప్రత్యేకమైన చట్టం రావాలి. రాజ్యాంగం క్రైస్తవుల నిమిత్తమై ఈ యొక్క లోకంలో సర్వ హక్కులు మాకు కల్పించింది. ప్రచార నిమిత్తం అయితేనేమి, మాకు ఇష్టం వచ్చిన మతాన్ని స్వీకరించడంలో అయితేనేమి రాజ్యాంగం కల్పించిన హక్కులు మాత్రం మేము తిరిగి అడుగుతున్నాం. రాజ్యాంగంగా మాకు కల్పించాల్సిన హక్కులు అయితే ఏమున్నాయో అవి మాత్రం మీరు కల్పించి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దాడులను తీవ్రంగా వ్యతిరేకించు వాటి జరగకుండా మీరు తీవ్రమైన చర్యలు తీసుకోవాలని సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఎటువంటి మందిరమైనా కూడా పర్మిషన్ లేదని చాలా మంది చెప్తూ ఉన్నారు. పర్మిషన్ కావాల్సిన అవసరాలు కూడా ప్రభుత్వం వారు ఏర్పాటు చేసి క్రైస్తవులకు ప్రత్యేకమైన భద్రతా చట్టాన్ని మీరు తీసుకురావాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ, క్రైస్తవుల పక్షాన ప్రభుత్వం మేము ఉన్నామని ఒక భరోసా తెలపాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ యొక్క విజయవాడ నడుగుండా మేము మా యొక్క ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.